హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ఈ కాకరకాయలో విటమిన్ బి, కే, సి అనేటివి ఎక్కువ ఉంటాయండి. ఫస్ట్ ఈ కాకరకాయలు వాష్ చేసుకొని నీట్గా తుడిచిపెట్టుకోవాలండి క్లాత్తో. తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా సీడ్స్ అండ్ సమ్ గార్లిక్స్ అండి. ఈ గార్లిక్స్ని మనము నీట్గా పీల్ చేసేసుకొని పెట్టుకోవాలండి. ఈ పౌడర్ని మనము ఈ ఇంగ్రీడియంట్స్ అంతా మిక్సీలో వేసేసుకొని మనము పౌడర్ పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందామండి. మిక్సీలో వేసేసుకుందామండి. మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందామండి. ఎందుకంటే మనము ఫ్రై చేశాక మనము ఈ పేస్ట్ని ఫ్రైలో యాడ్ చేసుకోవాలి కాబట్టి మిక్సీ పట్టేసుకుందామండి. మీకు స్పైసీగా కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు అండి. చూడండి, రెడీ అయిపోయింది మనకు కావాల్సిన పౌడర్. తర్వాత కాకరకాయస్ని ఇలా కట్ చేసుకున్నానండి నేను ఈ షేప్లో. ఈ షేప్లో కట్ చేసుకుని సరిపోతుందండి. మరీ లావుగొద్దు, మరీ సన్నగొద్దు, మీడియంలో కట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకోండి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడెక్కిందండి. తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదండి కాకరకాయ పీసెస్ అన్నీ దానిలో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఈ కాకరకాయ తినడం వల్ల మనకు బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా తగ్గిపోతుందండి. ఇక్కడ 100 గ్రామ్స్ ఆఫ్ క్యాలరీస్లో మనకి 34 కిలో క్యాలరీస్ ఉంటాయండి ఈ బిటర్ గార్డ్లో, కాకరకాయలో. సోడియం అనేది 13 మిల్లీగ్రామ్స్ ఉంటుందండి. ఇది తినడం వల్ల మనకి ఆస్తమా పేషెంట్స్కి చాలా మంచిదండి. ఇట్ ఇంప్రూవ్ స్కిన్ హెల్త్ అండ్ దీనిలో వెయిట్ లాస్. ఇది తినడం వల్ల మనకి బాడీలో వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక ప్లేట్లో వేసేసుకుందామండి. ఫ్రై చేసేసుకున్నాం కదా, ఈ కలర్లో వచ్చేసి సరిపోతుందండి. ఇదంతా మనం ఫ్రై చేసుకున్న వాళ్ళు ఒక ప్లేట్లో వేసేసుకోండి. నీట్గా ఆయిల్ ఉంచేసుకొని. తినడం వల్ల మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది బాడీలో ఇంప్రూవ్స్ అవుతుందండి. ఇట్ ఇంప్రూవ్స్ ఇన్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ గ్రేట్ ఫర్ అవర్ ఐస్ ఆల్సో అండి. కళ్ళకి చాలా మంచిదండి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టేసుకోండి. మళ్ళీ ఇప్పుడు మనం పేస్ట్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ప్యాన్ పెట్టేసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ప్యాన్ హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఎందుకంటే మనం ఫ్రై చేసాం కాబట్టి మళ్ళీ ఎక్కువగా అవసరం పట్టదు ఆయిల్. ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకునే పీసెస్ అలా దానిలో యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ అలా జస్ట్ ఇలా కలిపేసి మనం ఇందాక మిక్స్ పట్టేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని దీనిలో యాడ్ చేసేసుకుంటే మనకు కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనము ఆ పేస్ట్ని దానిలో యాడ్ చేసేసుకుందామండి. ఫ్రైలో యాడ్ చేసేసుకున్నాక మనము నీట్గా ఆ పీసెస్కి పట్టేలాగా మనము కలిపేసుకుందామండి. ఆ కారం అంతా పట్టేలాగా. చూడండి, నేను కలిపేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. స్పైసీ కాకరకాయ ఫ్రైస్ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.